హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఈ ప్రపంచం అంతటినీ పట్టి కదిపి కుదిపేస్తున్న ఈ పాట చిక్రీ చిక్రీ సాంగ్ గురించి మీతో మాట్లాడడానికి దానికి సంబంధించిన విశేషాలను మీతో పంచుకోవడం కోసం నేను వచ్చాను. నాకు తెలిసిన అనుభవంలో ఒక పాట మొత్తం వరల్డ్ అంతటిని ఈ రేంజ్లో షేక్ చేసి ఈ రేంజ్లో క్యాప్చర్ చేసి ఈ రకంగా మొత్తం గ్లోబ్ అంతటిని కూడా అల్లుకుని కుమ్మేసిందంటే మాత్రం నిజంగా నాకు ఇంకొక పాట అసలు గుర్తు రావట్లేదు. ఐఎమ్ ఏ మ్యూజిక్ లవర్, నేను మ్యూజిక్ బాగా ఫాలో అవుతాను. ఏ లాంగ్వేజ్ పాటలైనా ఏ లాంగ్వేజ్ మ్యూజిక్ అయినా నేను చాలా బాగా ఫాలో అవుతాను. కానీ నా ఊహకే అందట్లేదు ఇలాంటి పాట ఇంకోటి ఉన్నదా, ఇంత గొప్పగా అటాక్ చేసి మొత్తం లిజనర్స్ అందరినీ కూడా, అంటే శ్రోతలందరినీ కానీ అభిమానులందరినీ కానీ ఇంతలాగా పరవశింప చేయగలిగిన పాట ఇంకొకటి ఉన్నదా అని నేను తలుచుకుని వెనక్కి వెళ్తే నాకు అసలు ఇంకో పాట గుర్తు రావట్లే. అఫ్కోర్స్ రెహమాన్ చేసిన పాటలు ఒక టైంలో మంచి మంచి పాటలు ఉన్నాయి. బాయ్స్లో పాటలు కావచ్చు, లేకపోతే మొట్టమొదటి జెంటిల్మెన్లో పాటలు కావచ్చు, ఒకే ఒక్కటి పాటలు కావచ్చు, ఉన్నాయి చేసిన పాటలు, మంచి పాటలు రెహమాన్ చేసిన పాటలు ఉన్నాయి. నేను రామ్ చరణ్ సినిమాల్లో మంచి మంచి పాటలు ఉన్నాయి. బుచ్చిబాబు సానా చేసిన ఉపెన్లో మంచి పాటలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ చేసినవి. ఓకే, ప్రతి మ్యూజిక్ డైరెక్టరు కొన్ని మంచి పాటలు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఉన్నాయి. కానీ ఈ రకంగా ఇంతలాగా మొత్తం అంటే ఈ కమ్మేసి కారు మేఘంలో ఈ ప్రపంచాన్ని అంతటినీ కమ్మేసి ఈ పాట తప్పితే ఇంకో ప్రపంచంలో ఇంకో పాట లేదురా అన్నట్టుగా ఇందులో దేశ విదేశాలు ఖండాంతరాలకి పాట వెళ్ళిపోయింది. అవతల హిందీ పాట, మలయాళం, కన్నడం, తమిళ్, తెలుగు, అసలు ఇన్ని వేల లక్షల రీల్స్ ఒక సాంగ్ మీద చేయడం అంటే ఈ రీల్స్ కల్చర్ కానివ్వండి, లేకపోతే ఈ సోషల్ మీడియా కల్చర్ వచ్చిన తర్వాత ఇన్ని వేల రీల్స్ ఒక పాటకి రావడం అన్నది రియల్లీ ఇట్స్ ఎ వెరీ షాకింగ్ డెవలప్మెంట్ అండ్ ఎ షాకింగ్ సర్ప్రైజ్ ఆల్సో. అండ్ దానికి ఇంకోటి ఏంటంటే జాతి మత భేదాలు లేవు, ఖండాంతరాలు, దేశ విదేశాలు, ఎక్కడో జపాను, చైనా, తైవాను, ఎక్కడెక్కడ దేశాలు, ఈవెన్ వెస్ట్ ఇండీస్లో కూడా వెస్ట్ ఇండియన్స్ కూడా ఈ పాటకి డ్యాన్సులు చేసి పెట్టిన రీల్స్ పెట్టినవి ఉన్నాయంటే ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరి ఇంకొకటి లేదు. అండ్ మనకి తెలుగు వాళ్ళ వరకు కానీ లేదా మన ఇండియా వరకు వస్తే కనుక యంగ్స్టర్స్, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ చేయడమే కాకుండా అండ్ ఫ్యామిలీ లేడీస్ హస్బెండ్స్తో కలిపి చేసి రీల్స్ పెట్టడం అంటే ఎంతలాగా ఈ పాటను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది చాలా, అంటే ముసలి వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ విలేజ్ పీపుల్, గ్రామీణ వాతావరణంలో పనిపాటు చేసుకుని పొలాలంట పనులు చేసుకునే వాళ్ళు, చిన్న పిల్లలు పాలబొవ్వలు తినిపించి జోలపాడి పడుకోబెట్టే వయసులో ఉన్న చిన్న పిల్లలు, ఏడాది 2 ఏళ్ల పిల్లలు కూడా ఈ పాటకి డ్యాన్సులు చేస్తున్నారు. ఆ పాట పెడితేనే వాళ్ళు అమ్మ పెట్టే బొవ్వ తింటున్నారు అనే ఒక పరిస్థితి మనకి సోషల్ మీడియాలో రీల్స్లో కనిపిస్తున్నప్పుడు చాలా చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట. ఏం కావాలి? చిక్కిరి సాంగా? అదే కదా అంటారు, శిశురు వేత్తే పసురు వేత్తే అని. అంటే చిన్నపిల్లల్ని, పశువుల్ని అండ్ ఈవెన్ పావులను కూడా ఆడించగలిగే ఆ శక్తి ఒక సంగీతానికే ఉన్నదన్నది నిజంగా ఈ రోజున ఈ చిక్రీ సాంగ్ చాలా గొప్పగా ప్రూవ్ చేసింది. అసలు అంటే ఇది రిలీజ్ అయిన రోజునే హిట్ టీవీ ద్వారా నేనే మొట్టమొదటి దీని మీద ఒక రివ్యూలా చెప్పి అభిమానుల గుండెల్లో, అదే ఫ్యాన్స్ గుండెల్లో మోగిన ఫిరంగి మోత అని చెప్పి నేను దానికి థంబ్నెయిల్ పెట్టి నేను చెప్పాను. ఎందుకంటే నేను ఎక్కడో ఆ పాటలోని ఆ గొప్పతనాన్ని కానీ, లేకపోతే ఆ రీచ్ని కానీ, ఆ మైలేజ్ని కానీ, ఇది ఎంత ఏ రేంజ్లో హిట్ అవ్వగలదు అని అనిపించింది. ఎందుకంటే అభిమానులు కొంతవరకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొంతవరకు డీలా పడ్డారు గేమ్ చేంజర్ సినిమాతో. కానీ వాళ్ళకి ఈ పాట ఎలాగొచ్చిందంటే వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి
టికెట్ లేని ఫ్లైట్ ఎక్కించి మొత్తం ప్రపంచం అంతా తిప్పించేసే అంత ఒక యుఫోరియాలోకి వెళ్ళిపోయినంత పెద్ద రేంజ్ హిట్ ఈ పాట అవడం అన్నది నిజంగా వాళ్ళకి అంటే అభిమానులకు సంబంధించినంత వరకు మాత్రం దీన్ని మించిన ఒక గ్రాండెస్ట్ సెలబ్రేషన్ కానీ గ్రాండెస్ట్ ఫెస్టివల్ కానీ ఎవ్వరికీ ఎప్పుడూ ఉండదు. ఒకనాడు ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ అదే నేను అంటే చాలామంది ఏదో ఒక ఆయన ఎవడో కామెంట్ పెట్టాడు, ట్రంప్ కూడా చేస్తాడు డ్యాన్స్ దీనికి అని ఏదో వెటకారంగా. ఈ రోజున ట్రంప్ చేసిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ది సాంగ్ ఈజ్ సో పాపులర్. మన నరేంద్ర మోడీ గారు నేను కట్టప్పలా ఈ దేశానికి రక్షణ బాధ్యత వహిస్తానని చెప్పి బాహుబలిలో క్యారెక్టర్ పేరు చెప్పారంటే సినిమా అన్నది ఎంత ప్రభావవంతంగా తయారైంది. ఈ రోజున ప్రపంచం యావత్తు అక్రాస్ ది గ్లోబ్ ఎంత గొప్పగా తయారైంది. ఇందులో వెటకారాలు ఎక్సెక్కలు ఏం అక్కర్లేదు. రేపు ట్రంప్ డ్యాన్స్ చేసినా దీనికి ఏం ఆశ్చర్యం లేదు. సో ఎవరో ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు అనమాట, అంటే నేను చెప్పిన విధానాన్ని వెటకారంగా టర్న్ చేసి ట్రంప్ కూడా చేస్తలే డ్యాన్స్ అనేది చెప్పాడు. అది ఆ రోజు కూడా వస్తుందేమో చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే వేల మిలియన్స్ దాటిపోయి త్వరలోనే 1000 మిలియన్స్కి టచ్ అయిపోయేటట్టుగా ఉన్నదని చెప్పి ట్రేడ్ పండిట్స్ చెప్తున్నారు. అండ్ అభిమానులందరూ కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ మెగా ఫ్యామిలీ అన్నది ఎంత మంచి గొప్ప ఎక్స్ప్లోడ్ అయి ఉన్నదంటే మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన మీసాల పిల్ల సాంగు 80 మిలియన్ క్రాస్ అయిపోయిందని చెప్పి దర్శకుడు అనిల్ రావిపూడి గారు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అండ్ ఈ పాట ఎక్కడికి వెళ్తున్నదో తండ్రి కొడుకుల మధ్యలోనే పడింది పోటీ భేటీ. అండ్ ఎవరి మట్టుకు వాళ్ళు అసలు మామూలుగా సక్సెస్ అవ్వలేదు ఈ పాటల నేపథ్యంలో. ఇంకో పాటలు ఏదేమో మనకని అనిపించేటట్టుగా నేనేదో లేనిది కల్పించి అభూత కల్పనగా నేను చెప్పట్లేదు, కానీ బట్ ఉన్నది మార్కెట్లో సోషల్ మీడియా అంతా కూడా ఖర్చుకుపోయి ఉన్నది 2 పాటలకి కూడా. అలాగ అసలు అంటే క్విక్ ఫిక్స్ అంటారు చూడండి, అది పెట్టి అంటించినట్టుగా అంటుకుపోయి నేనైతే మాత్రం మీరు ఎవరికైనా ఇలాంటి ఇంత రేంజ్లో ఒక సాంగ్ ప్రపంచాన్ని కుదిపేసింది అని అంటే ఒక టైంలో యాదవ్ కి భారత్ల పాట చురాలియా మైనే ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగు 110 నేషన్స్లోకి డబ్ అయింది అని చెప్పారు అప్పట్లో, ఫిల్మ్ఫేర్లోని వాటిలోని రాశారు. కానీ ఈ సాంగ్ అయితే మాత్రం అసలు చిక్రీ సాంగ్కి ఎక్కడ చిత్తకొడేసింది. సాంగ్ టోటల్గా చెరిగి పారేసింది అనమాట ఈ భూగోళాన్ని మొత్తం అంతటి. ఈ రేపు సినిమా ఏ రేంజ్లో హిట్ అవ్వడానికి అభిమానులు తాలూకా గర్వానికి కానీ అతిశయానికి కానీ ఎక్కడ కూడా హద్దు లేదు, ఎక్కడ అడ్డు ఆపు లేకుండా ఈ పాట వెళ్తున్నది. సో ఇట్స్ గ్రాండెస్ట్ సెలబ్రేషన్ ఫర్ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు సనా, ఎందుకంటే వాళ్ళంత ప్రాణం పెట్టి చేస్తున్నారు ఈ సినిమా. అండ్ వీ షుడ్ రిమెంబర్ అండ్ దే ఆల్సో రిమెంబర్ గేమ్ చేంజర్ తర్వాత సినిమా కాబట్టి చాలా ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు ఈ సినిమాని. అండ్ రెహమాన్ చాలా లైటర్ ట్యూన్ ఇచ్చాడు, చాలా క్యాజువల్ ట్యూన్, కానీ బట్ అది ఎక్కడో జనాల్ని అంత గొప్పగా పట్టుకుంది అండ్ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. సో వెరీ గుడ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సిమ్టమ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. పాటలు హిట్ అవుతాయి, సినిమాలు హిట్ అవుతుంటే మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది నిర్మాతలకి, దర్శకులకి, అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.